జూనియర్ ఎన్టీఆర్కు అసలు ఫ్యాన్స్ లేని చోటంటూ ఉండదు. ఆయన నటనకి అసలు అందరూ ఫిదా అనమాట. సో జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది చెప్పండి. సో ఇదే వార్త గత కొన్ని రోజుల నుంచి ఫుల్ ట్రెండ్ అవుతుంది. సో జూలై 18న ఒక కొత్త అనౌన్స్మెంట్ వస్తుంది జూనియర్ ఎన్టీఆర్ నుంచి అని అయితే చెప్తున్నారు. అదేంటంటే నార్మల్గా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్లబ్స్ అన్నింటినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి సేవా కార్యక్రమాలు చేయాలి, సామాజిక కార్యక్రమాలు చేయాలి, మనం అందరం ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ అయితే వస్తుంది అని అయితే చెప్తున్నారు. సో అక్కడి నుంచి ఆ అనౌన్స్మెంట్ వస్తుందా రాదా అనేది మనకు ఫ్యూచర్లో తెలుస్తుంది జూలై 18న. బట్ ఆ 18నే రాజకీయ రంగ ప్రవేశానికి ముహూర్తం అని చెప్పి చాలా మంది ఊహాగానాలు అయితే చేస్తున్నారు. అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ మేబీ ఒక కొత్త పార్టీ పెట్టచ్చు, లేకపోతే మనం తమిళనాడులో చూసాం విజయ్ గారు సేమ్ అలానే ఫ్యాన్స్ క్లబ్స్ అన్నింటినీ ఒక దగ్గరికి తెచ్చి సేవా కార్యక్రమాలు చేసి అక్కడున్న కంచుకోటలని బద్దలు కొట్టి ఇప్పుడు సీఎం అయ్యారు. సేమ్ ఫార్ములా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫాలో అవుతున్నారు, అట్లనే చేస్తారు అని చెప్పి ఇదొక రూమర్ అయితే నడుస్తూ ఉంది. మరి ఏం జరుగుతుందో తెలియదు. నిజంగా అసలు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందా, లేకపోతే హీరోగానే ఉంటే బెటరా? మీరేమనుకుంటున్నారు? చాలా వరకు కొంతమంది రాజకీయాల్లోకి వస్తే బెటర్ అని అనుకోవచ్చు, కొంతమంది ఎందుకు ఆ బురదంతా జూనియర్ ఎన్టీఆర్ హీరోగానే ఉంటే బెటర్ అని అయితే అనుకుంటారు. బట్ మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.